గేమ్ చేంజర్. 'శంకర్' గారు అలాగే 'రామ్ చరణ్' గారి కాంబినేషన్‌లో వచ్చిన ఈ సినిమా ఫస్ట్ డే, ఫస్ట్ షో నుంచే కనీసం మిక్స్డ్ రెస్పాన్స్ కూడా కాదు. కంప్లీట్ నెగెటివ్ టాక్ తెచ్చుకుంది. మనం కూడా మన ఒపీనియన్ చెప్తూ రివ్యూ వీడియో చేశామనుకోండి. బట్ ప్రతీదీ అందులో క్లియర్‌గా, డీటెయిల్డ్‌గా డిస్కస్ చేసుకోవడం కొంచెం కష్టం కాబట్టి, ఇప్పుడు ఈ వీడియోలోని వాట్ ఐ లైక్డ్ అండ్ డిస్‌లైక్డ్ అనే టాపిక్ మీద మాట్లాడుకోబోతున్నాం. వీడియో ఎండ్ వరకు చూసి మీ ఒపీనియన్ కూడా కొంచెం కామెంట్స్‌లో చెప్పండి. మేము కూడా చూస్తాం. అండ్ ఒక చిన్న మాట ఏంటంటే డిస్క్రిప్షన్‌లోని మన వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. వెళ్లి అక్కడ ఫాలో అయిపోండి. డైలీ ఫిల్మీ అప్డేట్స్‌తో పాటు మనం కొత్త వీడియో పెట్టగానే లింక్ అక్కడ అప్డేట్ చేసేస్తాము. మీరు కూడా మిస్ అవ్వకుండా ప్రతి వీడియో చూసేయొచ్చన్నమాట. అండ్ ఇప్పటికే బాగా ఆలస్యం అయిపోయింది. వాయిస్ లేట్ మావా ఇంక మొదలు పెడదామా? Audio Jungle. హాయ్, హలో, నమస్తే అండ్ వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ముందుగా కొంచెం బెటర్‌గా ఉన్న పాయింట్స్ గురించి డిస్కస్ చేసుకుందాం. నంబర్ 1 పెర్ఫార్మన్సెస్. పెర్ఫార్మన్స్ పరంగా మాట్లాడుకుంటే 'రామ్ చరణ్' గారు ప్రాణం పెట్టేశారు మామ ఈ సినిమా కోసం. ముఖ్యంగా 'అప్పన్న' క్యారెక్టర్‌లో అయితే కంప్లీట్‌లీ జీవించేశారు. ఆ పాత్రకి కానీ ఇంకొంచెం రన్ టైమ్ ఉండి కాస్త బెటర్‌గా రాసుకొని ఉండుంటే సెకండ్ హాఫ్ ఖచ్చితంగా సర్వైవ్ అయ్యుండేదేమో. అంత అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారన్నమాట. అండ్ దట్ టూ క్యారెక్టర్ కూడా చాలా బావుంటది. ప్రొటాగనిస్ట్‌గా 'రామ్ చరణ్' గారు ఎరగదీస్తే, యాంటాగనిస్ట్‌గా 'ఎస్‌జే సూర్య' గారు కూడా కంప్లీట్‌లీ న్యాయం జేశారు. ఇన్‌ఫాక్ట్ నిజం చెప్పాలంటే 'ఎస్‌జే సూర్య' గారు ప్లే చేసినటువంటి 'మోపిదేవి' క్యారెక్టరైజేషన్ అసలంత స్ట్రాంగ్‌గా అయితే ఉండదు. బట్ ఈవెన్ తో ఆయన పెర్ఫార్మన్స్‌తో ఆ క్యారెక్టర్‌ని స్ట్రాంగ్‌గా ఉండేలా చూపిచ్చారన్నమాట. అండ్ స్పెషల్ అప్రిషియేషన్ ఇంకో ఇద్దరికివ్వాలి. ఒకటి 'అంజలి' గారు. ఆవిడకి కొంచెం మంచి రోల్స్ ఏమైనా ఉంటే ఇవ్వండయ్యా. చాలా బాగా పెర్ఫార్మ్ జేస్తున్నారు. ఈ మూవీలో నిజంగా ఆవిడ కూడా ఒక అద్భుతమైన పెర్ఫార్మన్స్ ఇచ్చారనే చెప్పాలి. ఇంకా 'జయరామ్' గారి క్యారెక్టర్ విషయానికొచ్చేస్తే, మూవీ మొత్తంలోని కొద్దో గొప్పో నేను ఎంజాయ్ చేసి ఎంటర్‌టైన్ అయ్యానంటే ఆయన కామెడీ టైమింగ్ వల్లే. మూవీలోని కీ రోల్స్ ప్లే చేసిన వాళ్ళని ఎక్కడా వంక పెట్టాల్సిన పని లేదు. పెర్ఫార్మన్స్ పరంగా కంప్లీట్‌లీ న్యాయం చేశారన్నమాట. నంబర్ 2 ఇంటర్వల్ బ్లాక్ అండ్ ఫ్లాష్ బ్యాక్. యాక్చువల్లీ ఫస్ట్ హాఫ్‌లోని ఆ లవ్ ట్రాక్‌ని కొంచెం పక్కన పెట్టేస్తే, ఫస్ట్ హాఫ్ వరకు సినిమా పర్లేదులే అన్నట్టుగానే వెళ్తూ ఉంటది. అలాంటి టైంలోనే ఒక సాలిడ్ ఇంటర్వల్ బ్లాక్ పడుద్దన్నమాట. నిజంగా ఇంటర్వల్ బ్లాక్ చూసిన తర్వాత అమ్మా! 'శంకర్' గారు కమ్‌బ్యాక్ ఇచ్చేయబోతున్నార్రా అనే ఫీలింగ్ కలిగింది నాకు. అలాంటి ఒక సాలిడ్ ఇంటర్వల్ బ్లాక్ చూసిన తర్వాత ఫస్ట్ హాఫ్ ఓకే. బావుంది అనే ఫీలింగే క్రియేట్ అయ్యింది. ఇంకా సెకండ్ హాఫ్‌లోని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్‌లోని ఎమోషన్స్ బాగా వర్క్ అయ్యాయి. ఎస్పెషల్లీ ఏంటంటే 'రామ్ చరణ్' గారి పెర్ఫార్మన్సు, అలాగే 'అంజలి' గారి పెర్ఫార్మన్స్ వల్ల ఫ్లాష్ బ్యాక్ కొంచెం మంచిగా అనిపిచ్చింది. నంబర్ 3 మ్యూజిక్ అండ్ ప్రొడక్షన్ వాల్యూస్. ప్రొడక్షన్ వాల్యూస్ విషయంలో మాట్లాడుకుంటే 'దిల్ రాజు' గారు రూపాయి వెనకడుగేయకుండా ప్రతీది ఖర్చు పెట్టేశారు మామ ఈ సినిమాకి. చాలా రిచ్‌గా ఉంటదన్నమాట. స్క్రీన్ మీద 'దిల్ రాజు' గారు పెట్టిన ప్రతి రూపాయి కనిపిస్తూ ఉంటుంది. అంత రిచ్‌గా ఉంటుంది. ఎస్పెషల్లీ సాంగ్స్‌లో అయితే విజువల్స్ అద్దిరిపోయాయి. కాకపోతే 'నానా హైరానా' సాంగ్ ఉంది కదా! అది ఫస్ట్ డే లేపేశారు. యాడ్ చేశారట. మరి చూసిన వాళ్ళెవరైనా ఉంటే విజువల్స్ ఎంత బాగున్నాయో కొంచెం కామెంట్స్‌లో చెప్పండి. ఇంకా మ్యూజిక్ పరంగా తమనన్న సాంగ్స్ ఓకే. పర్లేదు అన్నట్టుగా ఉన్న బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ఫ్యూ పోర్షన్స్‌లో బావుంది గానీ, సెకండ్ హాఫ్‌లోని ఎస్పెషల్లీ ఆ క్లైమాక్స్‌లో అయితే కొంచెం లౌడ్‌గా అనిపిచ్చింది బాగా. సో, ఇవి కొంచెం మంచిగా అనిపించిన పాయింట్స్ అన్నమాట. నచ్చలేదు అనే పాయింట్స్ ఏంటంటే, నంబర్ 1 శంకర్ సార్స్ డైరెక్షన్. ఈ సినిమా ఎలా ఉంటదంటే, శంకర్ గారు ఆయన ప్రీవియస్‌గా తీసిన బ్లాక్ బస్టర్ మూవీస్‌ని రిఫరెన్సెస్‌గా తీసుకొని ఈ సినిమా తీస్తే ఎలా ఉంటదో అలా ఉంటది. బట్ మ్యాటర్ ఏంటంటే, అక్కడ శంకర్ గారి మ్యాజిక్ వర్క్ అయ్యింది. ఇక్కడ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఎందుకో ఏమో తెలీదు గానీ, ఒకప్పుడు శంకర్ గారి రైటింగ్‌లో ఎలాంటి మ్యాజిక్ అయితే ఉంటదో, ఇప్పుడు అది కంప్లీట్‌లీ మిస్ అయిపోయింది. సినిమాల ద్వారా మెసేజ్ ఇవ్వడంలోని తప్పే లేదు. అసలది తప్పు కాదు. కానీ ఆ మెసేజ్‌ని మనం ఎంత పర్ఫెక్ట్‌గా స్క్రీన్ మీద ప్రెజెంట్ జేస్తున్నామో, ఆడియన్స్‌కి అది రీచ్ అయ్యేలాగా డెలివర్ చేశామో అనేదే మ్యాటర్ అన్నమాట. ఆయన ప్రీవియస్ మూవీస్‌లో కూడా ఎన్నో మంచి మెసేజ్‌లిచ్చారు. కానీ అక్కడ అవి వర్క్ అవ్వడానికి రీజన్ ఏంటి? ఆయన రైటింగ్‌లో ఉండే మ్యాజిక్. క్యారెక్టర్స్‌ని ఎంత బలంగా రాసుకుంటారంటే, పర్టిక్యులర్‌గా కొన్ని క్యారెక్టర్స్‌లో అయితే మనల్ని మనం జూసుకుంటాం. అంత ఎమోషనల్‌గా కనెక్ట్ అవ్వడం వల్లే ఆ సీన్స్ మనకి ఇంపాక్ట్‌ఫుల్‌గా అనిపిచ్చాయి. ఆ సినిమాలు కూడా నచ్చాయి. కానీ రీసెంట్‌గా వచ్చిన 'ఇండియన్ 2'లో కానీ, ఈ సినిమాలో కానీ అలాంటి ఒక్క క్యారెక్టర్‌ని జూబిచ్చండి. ఒక్క క్యారెక్టర్ కూడా కనిపిచ్చదు. అండ్ ఇంకొక క్వెషన్ సార్. ఈ క్లైమాక్స్‌కొచ్చేసరికి 'సునీల్' గారి డేట్స్ దొరక్కపోతే, అసలక్కడ ఆయన ఉండకపోయినా పెద్ద ప్రాబ్లమే ఉండదు. మరీ వీఎఫ్ఎక్స్ యూజ్ చేసి మరి ఆయన ఫేస్‌ని చూపించాల్సిన అవసరం ఏముంది చెప్పండి? ప్యూర్‌లీ మనీ వేస్ట్ అనే కదా! అసలవసరం లేదు. అక్కడ వీఎఫ్ఎక్స్ యూజ్ చేసి మరి 'సునీల్' గారి ఫేస్ పెట్టాల్సిన అవసరమే లేదు. లేకపోయినా ఎవ్వడు పట్టించుకోడు. మరీ వీఎఫ్ఎక్స్ యూజ్ చేసి అక్కడ మనీ వేస్ట్ చేయాల్సిన అవసరం ఏముంది చెప్పండి? సరే నెక్స్ట్ సెకండ్ పాయింట్ టెక్నికల్ డిపార్ట్‌మెంట్.
ఒక సినిమాకి టెక్నికల్ డిపార్ట్‌మెంటే బలం. బట్ అన్‌ఫార్చునేట్‌లీ ఈ సినిమాకి టెక్నికల్ డిపార్ట్‌మెంటే శాపం. మొదటగా సినిమాటోగ్రఫీ విషయానికొచ్చేద్దాం. 'మోకో బోట్‌ని' అన్ని సార్లు యూజ్ చేయాలన్న ఐడియా ఎవరిది సార్? నాకర్థం గాట్లేదు. ఇప్పుడు దాన్ని ఎలివేషన్ కోసం 1, 2 చోట్ల యూజ్ చేశారంటే బావుంది. ఓడియమ్మ! సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండ్ అయినంత వరకు దబ్బా, దబ్బా, దబ్బా వాడుతూనే ఉన్నారు దాన్ని. అదొకటైతే, ఇంకొకటి 'ఎస్‌జే సూర్య' గారు, 'రామ్ చరణ్' గారు ఫేస్ ఆఫ్ అయ్యి మాట్లాడుకునే సీన్స్‌లో అయితే కెమెరాని 360 డిగ్రీస్ సపా సపా ఫాస్ట్‌గా తిప్పుతూనే ఉంటారు. పర్సనల్లీ నిజంగా చెప్తున్నాను ఇరిటేటింగ్‌గా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ ఎడిటింగ్. ఈ సినిమా రేసీగా ఉండడం కోసం ఫాస్ట్ పేస్డ్‌గా కట్ చేయడం జరిగిందని శంకర్ గారు చెప్పారన్నమాట. ఫాస్ట్ పేస్డ్‌గా కట్ చేయడం వల్ల ఏం జరిగిందంటే, మూవీ చాలా చోట్ల రష్డ్‌గా, ఇన్‌కంప్లీట్‌గా అనిపించింది. ఫాస్ట్ పేస్డ్‌గా కట్ చేసినప్పుడు ఏటంటే, సినిమా ఎంగేజింగ్‌గా అనిపించాలి. కానీ, ఇలా రష్డ్‌గా అనిపించకూడదు. రీసెంట్‌గా వచ్చిన బెస్ట్ ఎగ్జాంపులే చెప్తాను 'లక్కీ భాస్కర్'. ఈ సినిమాని కూడా ఫాస్ట్ పేస్‌లోనే కట్ చేశారు. కానీ, ఏ ఒక్క చోట్లోనైనా మీరిది రష్ అయిపోయింది, ఎమోషన్ కనెక్ట్ అవ్వలేదు, అండ్ బాగా ఇన్‌కంప్లీట్‌గా అనిపించింది అనే ఫీలింగ్ ఎక్కడైనా వచ్చిందా చెప్పండి? ఒక్క చోట్లో కూడా రాదు. బట్ ఈ సినిమాలో మాత్రం చాలా చోట్ల ఇలాంటి క్వెషన్ ఒస్తుంది. దీనివల్లే టెక్నికల్లీ కూడా ఈ సినిమా దెబ్బేసేసింది. నంబర్ 3 వీక్ ఎమోషన్స్. సినిమాలోని 'అప్పన్న' ఫ్లాష్ బ్యాక్‌లోని తప్పితే ఇంకెక్కడ ఎమోషన్స్ వర్క్ అవ్వలేదు. ఒక్కటంటే ఒక్క చోట్లో కూడా ఎమోషన్ అస్సలు వర్కౌట్ అవ్వలేదు. ఒక రకంగా సినిమాలో ఎమోషన్స్ వర్కౌట్ అవ్వకపోవడమే ఈ సినిమాకి చాలా పెద్ద మైనస్ అయిందన్నమాట. నంబర్ 4 క్యారెక్టర్స్ అండ్ సీక్వెన్సెస్. క్యారెక్టర్స్ ఒక్కటంటే ఒక్క క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్‌గా ఉండదు. ఓన్లీ ఫ్లాష్ బ్యాక్‌లో వచ్చిన అప్పన్న క్యారెక్టర్ అండ్ వైఫ్ క్యారెక్టర్ కొంచెం బెటర్‌గా డిజైన్ చేసుకున్నారు. మిగతా ఏ ఒక్క క్యారెక్టర్ కూడా స్ట్రాంగ్‌గా ఉండదు. రామ్ నందన్ క్యారెక్టర్‌కి ఒక సరైన మోటివ్ ఉండదు. ఇంకా మోపిదేవ్ క్యారెక్టర్ అయితే అసలు పవర్‌ఫుల్‌గా కూడా ఉండదన్నమాట. కేవలం 'ఎస్‌జే సూర్య' గారి పెర్ఫార్మన్స్ వల్ల ఏదో కొంచెం పర్లేదనిపిస్తది అంతే. ఇంకా సీన్స్ విషయానికొస్తే మీరు లిబర్టీ తీసుకోండి తప్పు లేదు. కానీ దాన్నెంత కన్విన్సింగ్‌గా ప్రెజెంట్ జేస్తున్నామో అనేదే కదా మ్యాటర్. ఇప్పుడు 'శంకర్' గారి ప్రీవియస్ మూవీస్‌నే తీసుకుందాం. సపోజ్ 'శివాజీ' ఒక ఎన్ఆర్ఐ ఇండియాకొచ్చి లాస్ అయిపోయిన తర్వాత మొత్తం బ్లాక్ మనీ అంతా బయటకు తీసి దాన్ని వైట్ మనీ కింద మార్చి, ఆ డబ్బుని జనం కోసం వాళ్ళకి సేవ చేయడం కోసం యూజ్ చేస్తారు. నిజం చెప్పండి ఇదంతా జరుగుద్దంటారా? అంత సీన్ లేదు కదా! కానీ దాన్నెంత కన్విన్సింగ్‌గా చూపిచ్చారు మనకి మూవీలోని. చాలా ఈజీగా కనెక్ట్ అయ్యామన్నమాట దానివల్ల. కానీ ఈ మూవీలోని ఐపీఎస్ అంటాడు, ఐఏఎస్ అంటారు, సీఎం అంటారు, ఎలక్షన్ ఆఫీసర్ అంటారు. అన్నీ పటపటపట ఎళ్ళిపోతూ ఉంటాయి కానీ, ఒక కన్విన్సింగ్ ప్రెజెంటేషన్ అనేది ఉండదు. దాని వల్లే కనెక్ట్ అవ్వలేకపోయారన్నమాట ఆడియన్స్. అండ్ చెప్తున్నాను కదా! ఇది 'శంకర్' గారి మూవీ అని పేరుకే కానీ, అసలు 'శంకర్' గారి మూవీ చూస్తున్నామా మేము అని అనిపించేలా ఒక్క సీన్ ఉండదు. మేమేమో ఆయన కమ్‌బ్యాక్ కోసం ఈగర్‌గా వెయిట్ చేస్తూ ఉంటే, ఆయన నుంచి వచ్చే ప్రొడక్ట్ ఇది. మరేం చేస్తాం చెప్పండి? ఇది కేవలం నా ఒపీనియన్ మాత్రమే. నాకంటూ ఒక ఒపీనియన్ ఉన్నట్టు మీకు కూడా ఒపీనియన్ ఉంటది కదా! సో, కామెంట్స్‌లోని మీ ఒపీనియన్‌ని కూడా కొంచెం షేర్ చేసుకోండి. అండ్ నెక్స్ట్ 'శంకర్' గారు కమ్‌బ్యాక్ ఇస్తారంటారా? మీ ఒపీనియన్ ఏంటో కామెంట్స్‌లో చెప్పండి. ఇంతవరకు చూసారంటే ఎంతో కొంతైనా నచ్చే ఉంటది. సో, డెఫినైట్‌లీ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేసి మా ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకుంటారని కోరుకుంటున్నాం. మళ్ళీ కొత్త వీడియోతో ఖచ్చితంగా మీ ముందుకు వస్తాము. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.